నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అరవింద సమేత వీర రాఘవ అనేటువంటి సినిమాలో ఎన్టీఆర్ అనే అతను హీరో పాత్రధారిగా విలన్ తో ఒక డైలాగ్ చెప్తాడనమాట. ఏది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరినో కిడ్నాప్ చేసుకోకపోతే ఆ టైంలో లెంతీ డైలాగ్ అది. ఆ డైలాగ్ లో భాగంగా ఆయన అనేది ఏంటంటే, నువ్వు ఎక్కడికి పోయినా ఏం మాట్లాడినా ఏం చేసా నిన్ను భయపెట్టేది చావే అంటాడు. ఆ రకాన నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పినానంటే, బోమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన ప్రాధేయపడుతున్నాడు అని మనకైతే అర్థమవుతుంది. పూర్తిగా వివరం లేకపోతే సిట్ అంటూ విచారణకు పిలిచింది బోమన కరుణాకర్ రెడ్డిని. అసలు బోమన కరుణాకర్ రెడ్డి కంటే ముందు ఎవరైతే 40 ఏళ్ల పోలీస్ అధికారి పాపం చనిపోయినారో సతీష్ కుమార్ గారు, అతనికి 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆయన ఈ సిట్టు విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో ఉన్న పళ్ళంగా చనిపోయినాడు. కొన్ని గంటల వ్యవధిలో సిట్టు విచారణ హాజరవ్వాలా. ఎందుకు చచ్చిపోయినాడో తెలియదు. నిద్ర లేసి యాజ్ ఇట్ ఈస్ 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి ఏ విధంగా అయితే మరణించినప్పుడు హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి అన్నాడో ఆయన గుండెపోటు వచ్చి చచ్చిపోయినాడు అని చెప్పి, ఇప్పుడు ఈ సతీష్ కుమార్ గారి వ్యవహారంలో ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు. ఈయనకి ఎందుకు, ఈయనకి ఏమి సంబంధం, అసలు ఈయనకు అంత సంబంధం ఉండేటువంటి వ్యక్తి అయితే గతంలో ఈయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని వ్యవహారాలు నిజంగా అంత పద్ధతి అయినోడు, అంత విలువైనోడు, అంత బాధ్యతాయుతంగా ప్రవర్తించేవాడు అయితే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏమైంది, పరకామణిలో డబ్బులు కొట్టేస్తా, డబ్బులు లూటీ చేస్తా ఉండేటువంటి వ్యవహారం జరిగింది. ఎవరికి బయటకు కూడా పేపర్లోనూ పాడు రాకుండా ఏం చేశారంటే, చెట్టు కింద ప్లేటర్ మాత్రం లోక్ అదాలత్లో దాన్ని సెటిల్మెంట్ చేసేశారు. ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి 12 కోట్లు దేవుడికి సమర్పించేట్టుగా, ఆ కోట్ల రూపాయలు కూడా భూములు కూడా దేవుడికి ఇచ్చే విధంగా, అంటే ఓవరాల్ డబ్బులు 12 కోట్లు అయ్యేట్టుగా. ఆ భూములు ఇచ్చినప్పుడు బేసిక్ లాజిక్ ఏంది, దేవుడికి ఇస్తున్నారు కాబట్టి లోకల్ పేపర్లో అయినా సరే ప్రకటన ఇవ్వాలా, పలానా సర్వే నెంబర్ని మేము టీటీడీకి దారదత్తం చేస్తున్నాము, టీటీడీ వారికి ఇస్తున్నాము ఆ వెంకన్న కోసం అని చెప్పి ఇవాళ ఎక్కడ ప్రకటన లేవు. అంటే లోపాయికారికంగా ఏదేదో జరిగిపోయినాయి. అక్కడ కేవలం 12 కోట్లు దేవుడికి ఇచ్చాడు కదా. ఈ రోజున అదే రవికుమార్ పరకామణిలో ఎవరైతే డబ్బులు కొట్టేశాడో అతని ఆస్తులు కొన్ని 100 కోట్లు ఉన్నాయి. ఆయన సంపాదించినటువంటి ఆ 100 కోట్ల ఆస్తులు అంటే ఆ దేవుడికి దేశంలో ఉండేటువంటి భక్తులు, విదేశాల్లో ఉండేటువంటి భక్తులు ఎన్నో ఇష్టంగా ఆయనకి దేవుడికి సమర్పించుకుంటే ఆ యొక్క డబ్బునంతా ఆయన లూటీ చేశాడు. ఆ వ్యవహారంలో అతని దొంగ అయితే గజ్జి దొంగ మాదిర అప్పట్లో టీటీడీలో పెద్ద మనుషులుగా ఉన్నటువంటి కొంతమంది ఈయన్ని టార్చర్ పెట్టి, ఈయన హెరాస్మెంట్ పెట్టేసి నువ్వు జైలుకు పోతావు అది అని చెప్పి ఆ 100 కోట్ల ఆస్తులు వీళ్ళ పేరు మీద రాపించుకున్నారు. అది జరిగింది. ఈ మొత్తం వ్యవహారం పరకామణిలో జరిగినటువంటి వ్యవహారం బయటికి రావాలని చెప్పి వాళ్ళకి డబ్బులు కొట్టేశారు. అయితే ఈ సిట్ అధికారులు ఆయన విచారణకు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు కదా. ఆ నోటీసులో భాగంగా సిట్ విచారణ బోమన కరుణాకర్ రెడ్డి కన్నా హాజరైతే వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా అది తేలదు, ఎందుకంటే నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినానని చెప్తే బేసిక్ లాజిక్ ఏమవుతుంది, ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి ఆస్తులు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు అనే వ్యవహారం బయటికి తీసినారు ఆల్రెడీ సిట్ అధికారులు. తీసినప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి టేబుల్ పైన ఇది పెట్టి, దీనికి సమాధానం ఏందయ్యా బోమనా అని అడిగితే అది నాకు తెలీదు, గుర్తులేదంటే అది అవ్వదు. ఈయన సంతకాలు ఉంటాయి, ఈయన సంతకాలు లేకుండా ఉంటే ఈయన అనుచరుల సంతకాలు ఉంటాయి. మొత్తం అంటే ఈ వ్యవహారం మొత్తం తిరుమల వెంకన్న సాక్షిగా ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఆయన యొక్క శోభని మసకబార్చే విధంగా డబ్బులు దండుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. దానికి ఎటువంటి సమాధానం ఉండదు. అయితే ఆ రోజు పొద్దున సతీష్ కుమార్ గారి వ్యవహారంలో ఆయన చచ్చిపోతానే ఈయన పెట్టేటువంటి ప్రెస్ మీట్ ఏంది, గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు దడుకునేట్టు, లేకుండా ఉంటే తేలుకుట్టిన దొంగ మాదిర తలదించుకొని, లేకుండా ఉంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు, నెమ్మదిగా ఏమి తెలియనట్టు అంత స్మూత్గా అంత మంచోడిగా వ్యవహరించినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది అని ఖచ్చితంగా సిట్ అధికారులు అడుగుతారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరిని వైసీపీ వాళ్ళని అడిగినా కూడా చెప్తారు, మా బోమన్ అంటే మామూలుడు కాదు, ఎంత కొట్టేశాడు అని చెప్పి ఆ తిరుపతి కేంద్రంగా ఎవరు అడిగినా చెప్తారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్ట చెప్తారు. తర్వాత 1-2 రోజుల్లో అక్కడ పోలీస్ అధికారులు అయితే చనిపోయిన సతీష్ కుమార్ గారు ఆయనది రీకన్స్ట్రక్ట్ చేశారు, చనిపోయిన విధానం ఏందని చెప్పి. ఇక్కడ చనిపోయిన కాడి నుంచి దాదాపు 60 అడుగుల దూరంలో ఆయన బాడీ పడిపోయినది. ఎంత ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఆడ దూకి ఎట్టబడతాడు, 12 అడుగుల్లోనే పడాలి కదా. ఎంత ఒకవేళ అంత బాడీ లెవెల్ని క్రియేట్ చేసి తోసినారు పోలీసు వాళ్ళు, కొంచెం ఫోర్స్ఫుల్గా తోస్తే 12 అడుగుల నుంచి పడట్లే. ఏ విధంగా 60 అడుగుల దూరంలో పడతారు. అదిగాక ఆయనకి వెనకాల తలకి గాయం తగిలింది. ఇంత పెద్ద వ్యవహారం, ఇంత పెద్ద సెన్సిటివ్ మ్యాటర్లో ఈ బోమన కరుణాకర్ రెడ్డికి అసలు మాట్లాడాల్సినంత పరిస్థితి ఏంది. దీన్ని బట్టి నేను ఏమంటానంటే,
స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఎక్కడ ఏమి చూసినా కూడా ఈయనకు అరెస్ట్ అనేది గుర్తొస్తుంది. ఆఖరి ప్రయత్నంగా దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా అయితే జోగి రమేష్ ఈ నకిలీ మధ్యలో టీడీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళపైన తోచడం ప్రయత్నం చేశాడో ఆ రకాన్ని ఈయన దీన్ని సైడ్ లైన్ చేసేసి ఈ కూటమి ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి చేద్దాం ప్రయత్నం చేశారు. ఏమైంది? బూమ్రాంగ్ అయ్యి ఆయనకి తగిలింది ఆ దెబ్బ. ఇప్పుడు నేను చెప్పేది ఏంది, తిరుమల వెంకన్న స్వామిని ఇబ్బంది పెట్టే విధంగా ఆ కల్తీ నెయ్యి తయారు చేసి ప్రధానమంత్రులు సైతం దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకి, కేంద్ర మంత్రులకి, రాష్ట్ర మంత్రులకి అందరికీ కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్లు పంచేసి వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా అయితే ఒక కేసులో ఇరుక్కొని ముందుకు జరుగుతున్న కేసు, భూమన కరుణాకర్ రెడ్డి కూడా తోడు దొంగల మాదిర ఈ వ్యవహారం చేశారు. ఎందుకు? దేవుడికి అసైన్ చేసి పెట్టాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అసలు వేరే మతాన్ని ఆచరణ చేసేవాళ్ళు. బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుమార్తె కూడా వేరే మతంతో ఆ సాంప్రదాయాలతో పెళ్లి చేశారు. ఇటువంటి వ్యక్తులను ఎత్తుకొని పోయి ఆ దేవుడి దగ్గర పెట్టాల్సినంత పనే ఉండదు. దేవుడి పైన ఏదన్నా కలిసో కోపం ఉంటే నువ్వు చేతనం చేయి. ఇటువంటి వ్యక్తులు నా చేసేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఎందుకులే శాపాలు తగులుతాయి అని చెప్పి దేవుడిపై నమ్మకంతోనో ఏమో మనకు తెలీదు కావాలని వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ చేసి డబ్బులు కొట్టే విధంగా, డబ్బులు దండుకునే విధంగా 250 కోట్ల రూపాయలు ఆ నెయ్యిలో, అదేవిధంగా ఈ పరకామణిలో కొన్ని 100 కోట్ల సెటిల్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారు. శనగలు తిన్నావా, చేతులు దులుపుకున్నావా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఏదేమైనా కూడా వీళ్ళు చేసినటువంటి తప్పులు పాపాలు తిరిగి వీళ్ళకే తగులుతున్నాయి, వీళ్ళకే కొట్టుకుంటున్నాయి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ విషయంపైన మీ అభిప్రాయాన్ని తెలుపుతాను నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలండి.